రైట్ దీపిక చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే దీపిక అగర్వాల్ నటించినటువంటి చిత్రం ఏదైతే ఉందో హరిహర వీరమల్లు చిత్రం అయితే ఈరోజు రేపు దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ కానుంది. అలాగే ప్రపంచంలో పలు చోట్ల కూడా పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం అయితే రిలీజ్ కానున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రీమియర్ షో ఏదైతే ఉంటుందో ప్రీమియర్ షో ఈరోజు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో పలు థియేటర్లో ప్రదర్శించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ప్రాంతానికైతే పెద్ద ఎత్తున కూడా అభిమానులంతా చేరుకుంటున్నట్టు పరిస్థితి కనిపించింది. తన అభిమాన హీరో అలాగే ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ నటించినటువంటి చిత్రం ఏదైనా ఉందంటే హరిహర వీరమల్లు చిత్రం. ఈ హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ వేదికగా జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేరుగా కూడా ఏపీ డిప్యూటీ సీఎం అలాగే సినిమా హీరో పవన్ కళ్యాణ్ అయితే పాల్గొన్న పరిస్థితి కనిపించిందని చెప్పుకొని ఈ నేపథ్యంలోని ఈరోజు రాత్రి ప్రీమియర్ షోను అయితే అన్ని థియేటర్లు కూడా రిలీజ్ చేయనున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా సినిమా హాల్స్ వద్ద అయితే కోలాహల వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా చెప్పుకుంటే విశాఖ అంటే తనకి ఎంత అభిమానం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అభిమానులంతా కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖకి సంబంధించినటువంటి ఏదైతే లీలామహల్ సినిమా హాల్ ఏదైతే ఉందో లీలామహల్ సినిమా హాల్ వద్ద పెద్ద ఎత్తున కూడా అభిమానులంతా కూడా చేరుకోవడం అయితే జరిగింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి రిలీజ్ టికెట్లు ఏవైతే ఉన్నాయో టికెట్లన్నీ కూడా పూర్తిగా కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 2-3 రోజుల పాటు కూడా సినిమా రిలీజ్ తర్వాత ఇదే అంశం అయితే ఉండేటటువంటి అవకాశం ఉంది. మొత్తాన్ని చూసుకున్న థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్ బోర్డులు అయితే పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సినిమా హాల్ నుంచి తన అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామంటూ కూడా పెద్ద ఎత్తున కోలాహల వాతావరణం ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఇప్పటికే విశాఖ జగదాంబకు సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా 70 అడుగుల కట్అవుట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులంతా కూడా ఒకరొకరుగా సినిమా హాల్స్ వరకు అయితే చేరుకుంటున్నారు. మనం చూసుకుంటే ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి చిత్రం రిలీజ్ కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అభిమానులంతా ఈ ప్రాంతానికి చేరుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖ వచ్చి వెళ్ళినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కూడా మహిళా మనులు అలాగే జనసేన వీర మహిళలంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపించింది. మనతో పాటు కొంతమంది జనసేన వీర మహిళలు ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి చిత్రం అయితే రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎట్లా ఉండడం ఏంటండి, ప్రజలు చూస్తారు అభిమానులు ఎలాగున్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా అభిమానం తగ్గలేదు. మా పవన్ కళ్యాణ్ గారిని చూసి అతను ఎప్పుడు అని అతను సినిమా చూడడానికి ఎంతో మంది యువతంతా కూడా కష్టపడి రెడీగా ఉన్నారు. అలాంటి యువతంతా చూడండి, అదంతా కూడా ఈరోజు ఆ సినిమా మా బాస్ ఇలా డిప్యూటీ సీఎం ఉండవప్పుడు ఈ సినిమా చూడడం మాకెంతో గర్వంగా ఉంది. నిజంగా మాకు చెప్పలేనంత ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాకు చెప్పలేకపోతున్నామండి. ఇంకా మా నోటితో మాటలు కూడా రావట్లేదు. మాకు అంత గర్వంగా ఉంది. సినిమా ఏంటి సబ్జెక్టు బిట్టు, ఒక్కొక్క బిట్లు చూస్తే ఇంకా 2 కళ్ళు కూడా సరిపోవంటున్నారు. సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నాము. మరి ఎప్పుడని ఎదురు చూస్తున్నాము. మీరు చెప్పండి, సిద్ధం ఎలా ఉండబోతుంది? ఇప్పటికే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ఒక హింట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సనాతన ధర్మం ప్రకారం సినిమా ఉండబోతున్నట్టు కూడా దీన్ని ఎట్లా చూస్తున్నారు? సినిమా ఇప్పుడు దాకా మీరు చూసే ఉంటారు. ఫ్రీ రిటర్న్ మీకు వచ్చి ఉంటుంది. ఆల్రెడీ ఒక సినిమా వేసి ఉన్నారు. సినిమా అయితే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని వచ్చింది. సినిమా ఎలాగుంటుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మా జన సైనికుల సినిమా, మా పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మా సారు ఈ సినిమా కూడా ఎన్నో స్టెచ్లు తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఎంతో టైం కేటాయించి డైరెక్టర్ బాధపడకుండా ఈ సినిమా కూడా మేము మా సారు ఎవరిని బాధ పెట్టకుండా ఒక డైరెక్టర్ అయినా సరే, ఒక డాన్స్ మాస్టర్ అయినా, ఒక రైటర్ అయినా సరే ఏ బాధ పెట్టకుండా సినిమాని స్టెచ్లు తీసుకొని ముందుకెళ్ళి పోరాడారు. అతను టైం కేటాయించి సినిమాకి టైం కేటాయించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఉంటుంది, ఫుల్గా బ్లాక్ బస్టర్ ఉంటుంది. ఎందుకంటే సూపర్ హిట్గా ఉంటుంది సినిమా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా సూపర్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది సినిమా. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ రిలీజ్లో వచ్చేసింది సినిమా. ఎందుకంటే మా సౌత్లో
నీలమల్ థియేటర్ కూడా హడావిడి కూడా ఎలాగుందారు మీరు కూడా చూసారు. ఇలాంటి హడావిడి ఏ హీరో కూడా ఉండదు, ఓన్లీ పవన్ స్టార్కే ఉంటుంది. నైట్ 1 గంట షో వేసినా సరే మా హీరోకే ఉంటుంది ఇది ఈ హడావిడి. ఒక పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, జై జనసేన, జై జనసేన. సార్ చెప్పండి, ఈరోజు ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా విశాఖలో జరిగింది. నేరుగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పాల్గొన్న తర్వాత సనాతన ధర్మం కోసం కూడా చెప్పారు. అలాగే విశాఖతో తనకున్నటువంటి అనుబంధం కోసం కూడా చెప్పారు. అలాగే కొంతమంది పవన్ కళ్యాణ్ అలా తిరుగుతూనే ఉంటాడు, ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడంటూ కూడా కొన్ని సటైర్లు వేశారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక దీటైనటువంటి సమాధానం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తుంది? ఇప్పుడు ఇంటర్వ్యూకి, లైవ్ ఇంటర్వ్యూకి, ఛానల్ ఇంటర్వ్యూకి సారు ఎంతో టైం కేటాయించి ఇంటర్వ్యూకి వచ్చారంటే అది మాకు చాలా 100% సక్సెస్. ఎందుకంటే ఇంతమంది కూడా ఈ షో రైట్ మొత్తం చూసుకుంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికైతే సినిమాకు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా చేరుకోవడం అయితే జరిగింది. మనం చూసుకుంటే గేటు వద్ద కూడా కోలాహల వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా సినిమా చూసేందుకైతే తహతహపడుతూ కూడా కుతూహలంగా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే చిత్రానికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. థియేటర్ వద్ద కూడా సినిమా హాల్స్ వద్దకు వచ్చేటటువంటి ఎవరైతే అభిమానులు ఉంటారో అభిమానులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకొని కోలాహల వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. దీపిక రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో ఓవరాల్గా హరిహర వీరమల్లు మరి కాసేపట్లో కూడా ప్రీమియర్ షో